హాయ్! దిస్ ఇస్ వేద. నిన్న నియో మాల్ ఓపెన్ అయిందండి అపర్ణ వాళ్ళది. యాక్చువల్లీ నిన్న చాలా రష్ ఉంటుందని వెళ్ళలేదనమాట. సో, మే 17న ఈ మాల్ ఓపెన్ అవ్వటం జరిగింది. సో, ఈరోజు మార్నింగే 18థ్ మార్నింగ్ వెళ్లి వీడియో చేయటం జరిగింది. సో, ఇది ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి నడుస్తోంది. సో, ఎక్సైటెడ్ టు సీ అనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే మీకేదో చూపిందాం, ఒక మాల్ చూపిందాం అన్నట్టుగా కాకుండా యాక్చువల్లీ మేము అపర్ణ సరోవర్‌లో మేము ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని వస్తాయని అపర్ణ వాళ్ళు చెప్పారు కదా! సో, చెప్పినప్పుడు అప్పుడు మీరు లిటరల్లీ చెప్పాలంటే మేము అపర్ణ సరోవర్‌కి రావాలి, చూడాలి అంటే ఆహ్, మాకు బీహెచ్ఎల్ నుంచి వస్తుంటే లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మాకు సిగ్నల్ ఉండేది కాదు. అంటే ట్రైన్ ఎళ్ళినప్పుడు మనకి సిగ్నల్ మనకి రోడ్ బ్లాక్ చేస్తారు కదా! సో, అది ఉండేది కాదు. నేను ఎవరినో ఒక ఫ్రెండ్‌ని తీసుకొచ్చినట్టున్నాను. తీసుకొస్తే అప్పుడు అన్నారు, "ఏంటి ఇలాంటి ప్లేస్‌లో కొంటున్నావా?" అని అడిగారు. బట్ ఒకటే చెప్తానండి. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్దాం అనిపించింది. యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఐయామ్ క్లోజ్ టు అబ్జర్వ్ చేసే ఒక ఆర్గనైజేషన్ అంటే నేను అబ్జర్వ్ చేసే కొన్ని ఆల్మోస్ట్ ఒక 9-10 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కంపెనీ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు చేసే విజన్ కానీ అంతా చాలా చాలా నచ్చుతుంది. సో, నాకెప్పుడు వీళ్ళు ఏది చేసినా చాలా ఎక్సైటెడ్‌గా ఏదో నా ఇంట్లో జరిగినట్టుగా అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఏంటి అస్తమానం అపర్ణకి, ఈ మై హోమ్‌కి ఇలా కొన్ని కొన్నట్లకి సపోర్ట్ చేసేస్తున్నారు అనుకోవచ్చు. బట్ లేదండి. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను ఈ ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేయటం కానీ అండ్ వాళ్ళు చేసే ఆహ్, కొత్త కొత్త వెంచర్స్ కానీ, కొత్త కొత్త కాన్సెప్ట్స్ కానీ వీళ్ళు ఆల్రెడీ అపర్ణ వాళ్ళు మనకి మోకిలా దగ్గరలో ఒక క్లబ్ హౌస్ చేశారు. అది చూసినప్పుడు కూడా చాలా ఓకే. అసలు విజన్ వీళ్ళ విజన్ ఎంత బావుంటుందో అనేది నాకు చాలా పర్సనల్‌గా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏంటి మాల్ చూపిస్తూ ఇవన్నీ చెప్తున్నారు అంటే ఆఫ్‌కోర్స్ మీరు మాల్‌కి ఇవాళ కాకపోతే రేపన్నా ఎళ్తారు. ఆహ్, ఏమేమి షోరూమ్స్ ఉన్నాయో అనేది కొంత విజువల్‌గా చూపిస్తున్నాను. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే వీళ్ళు 25 ఇయర్స్‌గా ఒక్కొక్క వెంచరు, ఒక్కొక్క కాన్సెప్ట్ ఎంత బావుంటుందో నాకు చాలా వీళ్ళు ఏది చేసినా చాలా ఎక్సైటెడ్‌గా ఉంటుందండి నాకు. ఎందుకంటే అపర్ణ సరోవర్ కొన్నప్పుడు ఆల్మోస్ట్ నల్లగండ్ల లైక అడవిలాగుండేది. బట్ ఇవాళ మీరు ఒక్కసారి డౌన్ ద లైన్ వెనక్కి తిరిగి ఒక్క డెకేడ్ అంటే 10 ఇయర్స్ వెనక్కి తిరిగి చూస్తే ఇప్పటికి అసల మనకి నల్లగండ్లలో ఒక 2 సైట్స్, ఒక 2 అపార్ట్మెంట్స్ ఉంటే చాలు సెటిల్ అయిపోయాం అన్న స్టేజ్‌కి వచ్చేసింది. సో, నేను చెప్పాలనుకుందేంటంటే మనకే ఐడియా ఉండక్కర్లేదండి. మన చుట్టుపక్కల కానీ, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు విజనరీస్ అయితే, అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లైక్ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్. అలా ఆర్గనైజేషన్స్ వాళ్ళ ప్లానింగ్ కానీ, వాళ్ళ విజనరీ కానీ, మనం ఫాలో అయిపోతే చాలండి. ఎండ్ ఆఫ్ ద టైమ్ ఎక్కడైనా బిజినెస్సేనండి. ఎవరైనా బిజినెస్సే. ప్రాఫిట్ లేకుండా ఎవరు చేయరు. బట్ ఎండ్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే మనకు ఆ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఆహ్, అపర్ణకి చాలా కొంతమంది అడుగుతున్నారు. "ఏంటండి మీకు అపర్ణ వాళ్ళు ఏమన్నా ఇస్తారా?" అని అడుగుతున్నారు. ఏమీ లేదండి. వాళ్ళు అపర్ణ వాళ్ళు చూస్తే నన్ను గుర్తుపట్టరేమో కూడాని. బట్ నేను ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 25 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. కొన్ని ఇన్వెస్ట్‌లు చేసాం. కొన్ని కొన్ని ఆర్గనైజేషన్‌లో ఇన్వెస్ట్‌లు చేసేవాళ్ళం. అలాగే అపర్ణలో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. వి ఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో, వీళ్ళ మాల్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, మీకు జస్ట్ ఒక వీడియో చేసి చూపిందామని అనిపించింది. ఆర్గనైజేషన్‌లో వీళ్ళు ఏంటంటే వాళ్ళ కోర్ టీమ్‌ని కానీ, వాళ్ళ ఎంప్లాయీస్‌ని కానీ చాలా చాలా చూస్తారండి. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషను ఒక ఒక ఎంప్లాయీస్‌ని లేక కోర్ టీమ్‌ని ఫ్యామిలీగా చూస్తారో ఆబ్వియస్‌లీ వాళ్ళ విజన్‌కి ఈ పీపుల్ ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తారు. సో, అలా వచ్చిన నా ఒపీనియన్ అయితే అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరిని చాలా చూస్తారనేది నా ఒపీనియన్.
మేబీ వీళ్ళు అపర్ణ వాళ్ళకి తెలిస్తే ఈవిడకి ఏమని తెలుసు మన గురించి అంతలా అని అనుకోవచ్చు ఎంప్లాయీస్. బట్ నేను చాలా ఏళ్ళగా అబ్జర్వ్ చేస్తూ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, వెళ్ళినప్పుడు, చూసినప్పుడు ఆర్గనైజేషన్‌లో టీమ్ ఎలా ఉంటుంది అవన్నీ చూసానండి. మన కంపెనీలో కూడా ఇప్పుడు వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్ అనే కంపెనీని మనం ఇప్పుడు స్టార్ట్ చేశాక కొన్ని కొన్ని పాయింట్స్ మనం కొన్ని చోట్ల నుంచి నేర్చుకుంటాం. అలాగే మీకు ఎంబీఏలోనో లేకపోతే ఐఐటీలో ఇలాంటి కొన్ని కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో మనకి ట్రైనింగ్ ఇస్తారంటారు. బట్ నేనైతే నా పర్సనల్‌గా నేనైతే నేర్చుకున్నది కొన్ని పాయింట్స్ అపర్ణ కన్‌స్ట్రక్షన్‌లో వాళ్ళ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఎలా సపోర్ట్ చేస్తారో, అలాగే ఎంప్లాయీస్ కూడా నేను చాలా మందిని చూసానండి. దిస్ ఈజ్ అవర్ కంపెనీ అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు. అది కూడా ఆ కంపెనీకి చాలా చాలా ఎసెట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చి కింద వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదండి. ఒక ఆర్గనైజేషన్‌లో ఒక కోర్ టీమ్‌లో ఒక నలుగురు మిస్టేక్ చేసినా ఏ కంపెనీకైనా ఆ ఇష్యూస్ ఉంటాయండి. బట్ వీళ్ళ ఆహ్, కోర్ టీమ్ కానీ, అలాగే వాళ్ళ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఇప్పుడు సెక్యూరిటీ దగ్గర నుంచి ఏపీఎంఎస్ అని ఇలా అవన్నీ ఉన్నాయి అపర్ణాకు రిలేటెడ్. సో, వీళ్ళందరూ కూడా చాలా క్వాలిటీ పీపుల్ తీసుకుంటారు. ఒక కాన్సెప్ట్ తీసుకొని అదే కాన్సెప్ట్ మీద ఉంటారు ఎంప్లాయీస్‌తో అనేది నా ఒపీనియను. సో, ఈరోజు ఈ మాల్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేనెప్పుడైతే అపర్ణ సరోవర్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నన్ను చాలామంది చెప్పారనమాట. "ఏంటి ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇదా?" ఆల్రెడీ అదే టైంలో మనకి మలేషియన్ టౌన్‌షిప్ లిటరల్లీ చెప్పాలంటే ఒక టైంలో ఫెయిల్యూర్ ప్రాజెక్టే అది. సో, ఆ తర్వాత వచ్చిన పెద్దది గేటెడ్ కమ్యూనిటీ అంటే అపర్ణ సరోవర్ అనమాట. సో, ఆ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మీకు ఏం తెలుసని ఇన్వెస్ట్ చేస్తున్నారా? అన్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కొంతమంది మీద ఎదురుగుండా చెప్పలేకపోయారు. కొంతమంది వెనకాల చెప్పారు. సో, ఆ కొంతమంది చెప్పిన వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు అపర్ణలో కొని ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీలో వెళ్లి తీసుకోవాలని చూస్తున్నారు. బట్ నేను ఆ రోజుల్లో నాకొక సపోర్ట్ సిస్టము అలాగే నాకా తెలివితేటలు లేకపోయినా అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలనేది తెలియకపోయినా నాకంటూ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల వాళ్ళు విజనరీస్ అవ్వటం వలన, వాళ్ళని బ్లైండ్‌గా నమ్మి, వాళ్ళెక్కడ పెట్టమంటే అక్కడ పెట్టటం వలన, ఇవాళ ఫైనాన్షియల్‌గా ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ అండి. ఫైనాన్షియల్ గ్రోత్‌లో ఈ అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌కి నాకు ఒక తెలియని ఎమోషనల్‌గా నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ పెరగటం, నా ప్రాపర్టీస్ పెరగటం వలన ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఇవాళ అదే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరైతే మాత్రం ఎప్పుడు ఛాన్సొస్తే ఆబ్వియస్‌లీ మీరు వెళ్తారు. జస్ట్ మీకు ఈ మాల్ చూపిస్తూ ఈ స్టోరీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, నాకు ఇప్పుడు టైమొచ్చింది చెప్పాలనిపించింది. సో, ఎదుటి వాళ్ళు విజనరీస్ మీరు ట్రస్ట్ అనుకుంటే బ్లైండ్‌గా ఫాలో అయిపోవటం చాలా ఉత్తమం అని అంటాను. ప్రతి ఒక్కళ్ళు విజనరీస్ అవ్వక్కర్లేదు. వాళ్ళని మనం ఫాలో అయితే కొన్నిట్లకి మనకి లైఫ్ చాలా ఈజీ అవుతుందని చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.